ఓ 100 గజాల జాగుందనుకో చుట్టూరా 10 కడీలు వాతి ఇన్పతీగ గుంజి కంచేస్తాం. ఈ భూమి మాది అని పేరు రాసి బోర్డు గిన పెడతాం. ఇక అప్పుడు ఎవరు లోపటికి రారు, కబ్జా కాదు. మరి ఇవాళ రేపు ఎట్లున్నది జమానా? ఆగుబడితే అమ్ముకునుడేనాయే. మనం గింతంత భూమికే గిన్ని జాగ్రత్తలు చూసుకుంటే 1000 ఎకరాలుండే యూనివర్సిటీల కాడ గంత లాపర్వై ఎట్లా చేసిండ్రో. అప్పట్లనే చుట్టూరా గోడ తిప్పి బందోబస్తు సెక్యూరిటీ పెడితే ఇవాళ గింత పని కాకపోవునేమోనబ్బా. ఈ 400 ఎకరాలు బరాబర్ సర్కార్ భూమి అని బాజాబ్తా బోర్డు వాచింది గవర్నమెంట్. దేశం పెదకోట్ల గెలిచినాం కాబట్టి ఇది మాదే, సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధం లేదనేది సర్కార్ వాళ్ళ మాట. ఇక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జగదీశ్వరరావు సారు బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి సార్ ఇంటికి వచ్చేండు. కొందరు పార్టీ ఎంపీలు లీడర్లు కూడా వస్తే గా భూముల రికార్డు లేంది. అప్పట్లో గవర్నమెంట్ కి ఎంత ఇచ్చిర్రు, ఎంత తీసుకున్నారు, కోర్టు కవలు పోయినరు, ఇప్పుడు ఏం చేద్దామనే చర్చలు నడిచినాయి గంటల కమానము. అన్ని పేపర్స్ వాళ్ళన్ని పెద్ద కట్ట లీగల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకొచ్చిండు. కోటియేల భూమి ఆ ప్రైవేట్ వ్యక్తిది కాదు అని చెప్పింది. అంటే భూమి ఎవరిది అవుతుంది? సెంట్రల్ యూనివర్సిటీది అవుతుంది. మిగతా 134 ఎకరాలని ఈ శుద్ధపూస సత్యవాకులు వలుతున్నటువంటి శుద్ధపూసల నాయన అక్కడ టీఎన్జీ వాళ్ళకి ఇచ్చేసిండు. గచ్చిబౌలి భూములు అర్రాసెన్కాల ఒక బీజేపీ ఎంపీ ఉన్నాడు. 2 రోజులలో పేరు చెప్తాను నిన్న కేటీఆర్ సార్ అన్నాడు కదా. అదే ముచ్చట ఇళ్ల ముంగట ఎల్లబెడితే ఈడున్నోళ్ళం వారిపోము. ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ఎంపీ కూడా వారిపోడు. ఆయన నోట్లోంచి ఆ చిలుక పలుకులు రానియండ్రి. వచ్చిన తర్వాత వారు ఎవరు పేరు తీసుకుంటే ఆ ఎంపీ గారికి సపోర్ట్ గా మొత్తం మా పార్టీ అందులో ఉన్న నిజాలన్నీ తీసుకొని ఖచ్చితంగా మేము ముందుకు వస్తాం. అయితే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పార్టీ ఎంపీ ఇంటికి పోవడేందని కడమ పార్టీలు చేస్తున్న క్వశ్చన్. ఇవాళ హెచ్యు భూముల్లో అడవులను నరికి మూగ జీవాల పాపం ఇవాళ మూట కట్టుకున్నారు. ఆ మూగ జీవాల ఉసురు తగులుతుంది ప్రభుత్వానికి. ఫేక్ వీడియోలు ఫోటోలు తయారు చేసి పబ్లిక్ నాగం పట్టించిరని కేసు అయ్యింది కదా. ఇవాళ పోలీసుల విచారణకు వచ్చిరు బీఆర్ఎస్ లీడర్లు. సర్కార్ ను బద్నాం చేసే కుట్రను గరమైండు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సారు. ఏదైతే పిక్చర్లు ఉన్నాయో ఈ ఏఐ జనరేటర్ చేసి అన్ని తప్పుడు ప్రచారాలు సోషల్ మీడియాలో చేసిన విద్యార్థుల మీద పెట్టిన కేసులు మాఫీ చేసి అందరితోటి మాట్లాడుతుంది మంత్రుల కమిటీ. 16 తారీఖు నాడు సుప్రీంకోర్టు విచారణలో ఏమైతుందో చూడాలిగా.